కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా? తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉంటుందా అంటే మద్దతు ఇవ్వము అని ఔట్‌రైట్‌గా చెప్పిన వాళ్ళ సంఖ్య 100కి 100% ఉంది. సో ఔట్‌రైట్‌గా కొట్టిపారేశారు. కవిత పార్టీ పెట్టినా కూడా పెద్దగా ఉపయోగం లేదు, ప్రయోజనం ఉండదు అనే వాళ్ళ సంఖ్య 100కు 100% ఉంది సత్తుపల్లి నియోజకవర్గంలో. ఫైనల్ క్వెషన్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేయబోతా ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైపా ప్రజలు, సత్తుపల్లి ప్రజలు టీఆర్ఎస్ వైపా అంటే కాంగ్రెస్ వైపు అనే వాళ్ళ సంఖ్య కేవలం 32.25% అయితే, బీఆర్ఎస్ వైపు అనే వాళ్ళ సంఖ్య 48.83% అయితే, బీజేపీ వైపు 0, ఇండిపెండెంట్గా అభ్యర్థులకు దాదాపు 20%. సో ఓవరాల్గా బీఆర్ఎస్కు ఎడ్జ్ కనపడతా ఉంది సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో. దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే ఎమ్మెల్యే పనితీరు పట్ల కూడా పెద్దగా సంతృప్తిగా ఉన్నట్టుగా అక్కడ ప్రజలు కనపడలేదు. ఆ ప్రభావం పార్టీలపై కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఓవరాల్గా సత్తుపల్లికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఇది జరగబోయే అవకాశం ఎక్కువగా అయితే కనపడతా ఉంది.